Welcome to Newswatch. కుబీర్ ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వ్డ్ అయిన ప్రభుత్వం కాలయాపన చేస్తుందని కుబీర్ ఏఎంసీ మెయిన్ గేట్ కు తాళం వేసి పెట్రోల్ డబ్బాతో అర్ధనగ్నంగా నిరసన తెలిపారు పార్టీ గ్రామానికి చెందిన శంకర్ అనే దళిత యువకుడు. దాదాపు 2 సంవత్సరాలుగా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని భర్తీ చేయడం లేదని పెట్రోల్ బాటిల్తో నిరసన చేశాడు. కుబీర్ ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్సీ రిజర్వ్డ్ అయిన ప్రభుత్వం దళిత వర్గంపై చిన్నచూపు చూస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కుబీర్ ఏఎంసీ పాలకవర్గాన్ని నియమించాలని డిమాండ్ చేశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు యువకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరం పూర్తయింది. అంతకంటే ముందు కూడా 1 సంవత్సరం ముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ కుబీర్లో మార్కెట్ కమిటీ చైర్మన్ శంకర్ నది పార్డిపి గ్రామం అన్న, ఇది మా కుబీర్ మండలము. కుబీర్ మండలంలో అన్న ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ దళితులకు వచ్చింది. ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాలు అవుతుందన్న ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ ను ఫిలప్ చేయలేకపోతున్నారు. దయచేసి ఒకటి గమనించాలి ప్రభుత్వాలు, ఇక్కడ దళితులకు రిజర్వేషన్లు ఉన్నాయి, దళితులు చాలా ముందుకెళ్తున్నారు, దళితులు అందరూ బాగుపడుతున్నారు అంటున్నారు. మరి ఇప్పుడు ఇక్కడ దళితులకు మార్కెట్ కమిటీ చైర్మన్ వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఇక్కడ ప్రకటించలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మంచి రోజులు వస్తాయి, మంచి రోజులు వస్తున్నాయని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఇక్కడ దళితులకు మాత్రం మంచి రోజు రాలేదన్నా. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా బతకాలా? దాదాపు మా జీవితాలు 100 సంవత్సరాలు ఇట్లానే ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా ఇలానే ఉండాలన్నా? ఇప్పటికన్నా మాకు ఏదైతే అంబేద్కర్ గారు రిజర్వేషన్ ఇచ్చిందో ఆ రిజర్వేషన్ లో ఏదైతే వచ్చిందో ఇక్కడ రిజర్వేషన్ మాకు ఎస్సీకి అది ప్రకటించకుండా పొంగు కాస్తున్నారు. మిత్రులారా గమనించాలి, మా ఓట్ల మీద మీరు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మమ్మల్ని మీరు దూరం పెట్టాలనుకుంటున్నారు. దయచేసి ప్రభుత్వం వెంబడే ఏదైతే ఇప్పుడు ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉందో దాన్ని ప్రకటించాలి. లేదంటే ప్రతి గ్రామం నుండి దళితులు పెద్ద మొత్తంలో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కార్యాలయాలను ముట్టడిస్తాం. మిత్రులు ఒకటి గమనించాలి, ఏదైతే మనకు ఇక్కడ దళితులు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలైంది, అదే వేరే వర్గానికి వచ్చి ఉంటే 15 రోజులలో కేవలం 15 రోజులలో మీరు ఆ మార్కెట్ కమిటీ సీట్ ను ఫిలప్ చేస్తుండే. ఇక్కడ దళారుల వ్యవస్థ అయిపోయింది. మార్కెట్ కమిటీ చైర్మన్ లేకపోవడం వల్ల దళారులు అందరూ వచ్చి దోసుకపోతున్నారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? గవర్నమెంటా? ఇక్కడ ఉన్నటువంటి దళారుల మార్కెట్ కమిటీ లేకపోతే, ఇక్కడ చైర్మన్ లేకపోతే ఈ మార్కెట్ కమిటీ ఎందుకని నేను అడుగుతున్నా. మిత్రులారా, ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పోరాడినాం, చంచల్ కూడా వెళ్ళినాం. ఎందుకు వెళ్ళినాం? తెలంగాణ ఉద్యమం కోసం మంచి రోజులు వస్తాయి, మా దళితులకు కూడా మంచి రోజు జరుగుతుందని వెళ్ళినాం. ఇప్పటి వరకు ఇక్కడ తెలంగాణ వచ్చినా ప్రభుత్వాలు మారినా దళితులకు మాత్రం ఇప్పటి వరకు న్యాయం జరుగుతలేదు. ఒకవేళ 4-5 రోజులలో ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకటించకపోతే పెట్రోల్ వేసుకుని నిప్పట్టించుకుంటా. మిత్రులు, నాకు స్పష్టమైనటువంటి హామీ, ఇక్కడ ఉన్నటువంటి మనకు ఏదైతే అధికారులు ఉన్నారో వచ్చి ఇచ్చే వరకు నేను ఇక్కడ నుంచి కదిలా, నా ప్రాణాల మీద కూడా ఇక్కడ తీసుకొని పెట్రోల్ వేసుకొని నిప్పట్టించుకుంటానని నేను తెలియజేస్తున్నా. మిత్రులారా, చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు ఆగ్రహం చేసింది. ఇక చెన్నమనేని రమేష్ పిటిషన్ డిస్మిస్ చేసిన హైకోర్టు 10.5 సంవత్సరాల పాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరపనున్నారు. ఇక విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి 10.5 సంవత్సరాల పాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ అనంతరం విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి ఫేక్ డాక్యుమెంట్ సమర్పించాడు రమేష్. అయితే 30 లక్షల జరిమానా విధించింది హైకోర్టు. ఆది శ్రీనివాస్ కు 25 లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరో 5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించారు. ఇక నెల రోజుల్లో చెల్లింపులు పూర్తి చేయాలని చెన్నమనేని రమేష్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సరిహద్దు గ్రామీణ అటవీ ప్రాంతాల్లో ఏటూరు నాగారం ఎస్ఐ తజుద్దీన్ ఆధ్వర్యంలో ఆదివారం సివిల్ సీఆర్పీఎఫ్ ప్రత్యేక బలగాలతో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల వారోత్సవాలు నేడు చివరి రోజు కావడంతో చల్పాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ను నిరసిస్తూ మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మావోయిస్టు ప్రతీకార చర్యలకు పాల్పడే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యల్లో భాగంగా ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల మేరకు ఏటూరు నాగారం సీఐ అనుముల శ్రీనివాస్ సూచన మేరకు పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాలు, రొయ్యూరు అటవీ గ్రామీణ ప్రాంతాలు, ముళ్లకట్ట వంతెన, జాతీయ ప్రధాన రహదారిపై విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దు పరిసర గ్రామాలు, గుత్తికోయ గూడాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు ముమ్మరం చేశారు. స్వరాష్ట్ర కలను సాకారం చేసి సకల జనుల జీవితాల్లో వెలుగు నింపి బంగారు తెలంగాణకు బాటలు వేసిన తల్లి సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకులు దొంగరి గోవర్ధన్ అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. సంక్షేమమే ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట ప్రభుత్వం పనిచేస్తుందని 6 గ్యారెంటీలను అమలు చేసి తీరతుందన్నారు. బస్ సర్వీసులో మనం ఫ్రీ ఇచ్చినాం. గ్యాస్ సిలిండర్లకు 500 రూపాయల రాయితీ ఇచ్చినాం. ముఖ్యంగా 25,000 కోట్ల రూపాయలు ఒకటేసారి మొత్తం రుణాలు మాఫీ చేసినటువంటి చరిత్ర ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉంది. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన. రైతులకు లబ్ధి జరిగింది. ఇప్పుడు ఎట్లా కౌలు రైతులకు లబ్ధి జరిగిందంటే సన్నోట్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 1,00,000, 2 లక్షలు, మా ఊర్లో ఒక రైతుకు 3,20,000 రూపాయలు అదనంగా కింటాకు 500 రూపాయల బోనస్ తోటి వచ్చింది. ఈరోజు కేసీఆర్ పరిపాలన ఉన్నటువంటి ఏ హామీ కూడా నెరవేర్చలేదు. తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ గారి దగ్గర పోయి కాళ్ల మీద సాగిలబడి తెలంగాణ రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తారని మొదటి అబద్దం మొదలుపెట్టి, రెండో అబద్దం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేస్తారని రెండో అబద్దం నుంచి 99 అబద్దాలు ఆడిండు కేసీఆర్. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీది ఇది ఇందిరమ్మ రాజ్యం. అందరికి కూడా న్యాయం జరుగుద్ది. రేపటి నుంచి నిన్నటి నుంచి స్టార్ట్ అయింది గృహ నిర్మాణం కూడా, ఇందిరమ్మ గృహ నిర్మాణం కూడా స్టార్ట్ అయింది. అన్ని కూడా సజావుగా సాగించి పరిపాలన చేస్తాం. తుంగతుర్తి నియోజకవర్గ చరిత్రలోనే 52,000 మెజార్టీ ఏ నాయకునికి కూడా రాలేదు. అన్న సామిలన్నకు 52,000 మెజార్టీ తోటి ప్రజలందరూ కూడా గెలిపించారు. నాకు సహకరించినటువంటి అన్ని గ్రామ పార్టీ అధ్యక్షులకు, నాతో పనిచేసినటువంటి పార్టీ ఉపాధ్యక్షులు కానీ మిగతా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ఇందిరమ్మ రాజ్యం. ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఇచ్చినటువంటి హామీలే కాకుండా కొత్తవి కూడా చేసి సంవత్సరమైన పాలన చాలా సంతృప్తికరంగా ఉంది. అందరూ కూడా సంతృప్తికరంగా ఉండు. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఈయన ఒక తిప్పల పడితే రాలే. ఆ రోజు పార్లమెంట్ లో ఉన్నది ఇద్దరు, కేసీఆర్ గారు ఒకరు, విజయశాంతి ఒకరు, ఇద్దరిని పట్టుకుని తెలంగాణ రాష్ట్రం వచ్చిందా?
సోనియా గాంధీ చలువతోటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఇలా సోనియా గాంధీ గారు 100 సంవత్సరాలు ఆరోగ్యంగా బతకాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను మిత్రులారా. జగిత్యాల పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో మహిళల కోసం ఉచిత కుటుంబమిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాంత సేవా ప్రముఖ్ కోమల రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్ నుండి సేవా కార్యక్రమాల్లో భాగంగా కుటుంబమిషన్ కేంద్రాలు, ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు, మహిళలకు బ్యూటీషియన్ శిక్షణ, 150 మంది అనాథ పిల్లలకి ఆశ్రమం, ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్, జిల్లా పట్టణ సేవ ప్రముఖ్ రాజేంద్ర ప్రసాద్, జిల్లా సహా కార్యదర్శి గాజోజు సంతోష్ కుమార్, జిల్లా కోశాధికారి మామిడాల రాములు, సహ కోశాధికారి అనుగుర్తు శ్రీధర్, నగర అధ్యక్షులు జిట్టవేణి అరుణ్ కుమార్, కార్యదర్శి ఎదురుగట్ల పరంధాం, ఉపాధ్యక్షులు తవుటు రామచంద్రం, అశోక్ భూమేష్, అశోక్ రావు, అంకరి సుధాకర్, సంపూర్ణాచారి, ఆచార్య సత్యం, జి గాజోజు వర్షిణి, ఆరువ లక్ష్మి, పీరేలి స్వప్న, నక్క కవిత, మహిళలు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గరలో రావడానికి కొరకు, ఎందుకంటే ఇప్పుడు మనకున్న పరిస్థితులలో అంటే సేవలో ఒక దాదాపు 80% మిగతా వాళ్ళకు వెళ్ళిపోతుంది. అంటే ముస్లిం కమ్యూనిటీ కానీ లేకపోతే ఇంకెవరో కానీ ఏదో రకంగా జరుగుతుంది. అలా కాకుండా మనం ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కొందరు మాటలు కొద్దిగా ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ప్రకారంగా మీరందరూ కూడా ఈరోజు ఈ యొక్క శిక్షణ ఏర్పాటు చేయడానికి మన పద్మాకర్ గారు, తర్వాత అరుణ్ గారు, తర్వాత అందరూ కూడా చాలా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళందరికీ కూడా అక్కయ్యలకు, చెల్లెళ్ళకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క శిక్షణ అనేది మంచిగా ఒక 3 నెలలు నేర్చుకొని మీరు ఒక దీంట్లో ఒక ప్రావీణ్యతను సంపాదించాలని చెప్పి మేము అందరికీ కోరుతూ, జగిత్యాల జిల్లాలో ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మొట్టమొదటి శిక్షణ ఉచిత శిక్షణ కేంద్రం, కుటుంబ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మొదటి సేవా కార్యక్రమము. పట్టణంలో ఉన్నటువంటి మహిళలు ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని మహిళా సాధికారతను సాధించుకోవడానికి కోరుకుంటున్నాము. అట్లాగే జిల్లాలో కూడా ఇంకొక 3-4 కుటుంబ శిక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడానికి కూడా మేము మరి BHP జిల్లా తరఫున ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి దీంతో మహిళలకు సాధికారత లభిస్తుంది. అట్లాగే ఏకల్ విద్యాలయాలు కూడా మన జగిత్యాల జిల్లాలో నడుస్తున్నాయి. ఎక్కడైతే పాఠశాలలో అక్కడ కూడా ఇవి నడుస్తున్నాయి. అట్లాగే ఏసీ మెకానికల్ మీద కూడా ఈ సేవా కార్యక్రమాలకు కూడా మరి అధిక ప్రాధాన్యత BHP తరఫున ఇస్తామని విధంగా తెలియజేస్తున్నాము. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ సిబ్బంది ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన పాత బకాయిలు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఆత్మకూరు పట్టణంలోని మున్సిపాలిటీలో సేవలందిస్తున్న మున్సిపల్ సిబ్బందికి గత 2 నెలల నుండి జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ కష్టతరంగా ఉందని వాపోతున్నారు. తమకు రావాల్సిన పాత బకాయిలు గత ప్రభుత్వం ఇస్తామని మొండి చేయి చూపించిందని, ప్రస్తుత ప్రభుత్వమైనా తమకు న్యాయం చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. తమ సమస్యలు వినతి పత్రం ద్వారా మున్సిపల్ కమిషనర్ కు ఇచ్చారు. కమిషనర్ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పిలుపు మేరకు ఈ ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయం ముందు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ AITC ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయం కూడా మేము ధర్నా చేపట్టడం జరిగింది. రాష్ట్ర సమస్యలు కూడా అన్నీ కూడా అలాగే ఉన్నాయి తప్ప ఒకటి కూడా పరిష్కారం కాలేదు. స్థానికంగా ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో గత 2 నెలల నుంచి కార్మికులకి వేతనాలు ఇవ్వలేదు. గత 6.5 సంవత్సరం నుంచి కార్మికులకు ఇవ్వాల్సిన యూనిఫాము, సోపు, సమురు ఇవ్వలేదు. అదేవిధంగా గత ఇదే తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజుల్లో 1000 రూపాయలు వేతనం పెంచింది. మరి ఇప్పటికి ఒక్కొక్కరికి
25,000, 26,000 ఒక అరియర్ బకాయిలు కూడా అట్టే ఉన్నాయి. కొంతమందికి మాత్రమే ఇచ్చారు, కొంతమందికి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు కూడా ఉంది. ఇస్తామని కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంకేమీ లేదు. మేము ఈరోజు కూడా 2 నెలల నుంచి కూడా అప్పులు తెచ్చుకొని వడ్డీలకు తెచ్చుకొని కుటుంబ పోషణ జరుపుకుంటున్నాం. అవసరంగా మీరు మాకు ఈ కార్యక్రమాన్ని కూడా మీరు నెరవేర్చుకుని మాకు న్యాయం చేయకపోతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒక సమ్మెలకు తప్పదు. ఈ సమ్మె చేసైనా సరే ప్రభుత్వం ద్వారా రావాల్సిన కార్యక్రమాలు, ఇక్కడ స్థానిక మున్సిపాలిటీ నుంచి రావాల్సిన కార్యక్రమాన్ని కూడా మేము సాధించుకోగలుగుతామని చెప్పి ఏఐటీసీగా మేము ఈరోజు మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏయూటీఎస్ వాళ్ళు శాలరీస్ డిపాజిట్ కాలేదని చెప్పేసి ఆఫ్టర్ వర్క్ కూడా అందరూ వర్కర్స్ అందరూ వస్తారని ఆఫ్టర్ వర్క్ తర్వాత ఇక్కడ వచ్చి ఇంటి పత్రం ఇవ్వడానికి వచ్చినారు. వాళ్ళకి నవంబర్ శాలరీస్ మనం ఆల్రెడీ రైట్ చేయడం జరిగింది. అక్టోబర్ శాలరీస్ ఒకటి ఇన్సఫిషియెంట్ ఫండ్ వల్ల రైజ్ కాలేదు, అది కూడా 1 వీక్లో మనం రైజ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళు ఈపీఎఫ్ ఈఎస్ఐకి సంబంధించి ఏదైనా బకాయిలు ఉంటే ఇవ్వమని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే ఈపీఐ ఈఎస్ఐ కూడా వాళ్ళకి ఎవ్రీ మంత్ది వెళ్తున్నాయి. బట్ వాళ్ళకి అడిగినా మనం ఏదైనా మీకు స్పెసిఫిక్గా లాస్ట్ ఇయర్ ఏదైనా మంత్ ఏదైనా ఈపీఎఫ్ ఈఎస్ఐ రాకుండా ఉంటే వాటి డీటెయిల్స్ తీసుకొస్తే పర్చూ చేస్తామని చెప్పడం జరిగింది. దాంతోపాటు యూనిఫామ్ ఇవ్వాలని అడిగినారు. నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్లో పర్మిషన్ తీసేసుకుని వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విశాఖ డైరీ మీద రాష్ట్ర ప్రభుత్వం వేసిన ప్రత్యేక హౌస్ కమిటీ మరికొద్ది సేపటిలో విశాఖ డైరీకి చేరుకున్నారు హౌస్ కమిటీ. ఇక చైర్మన్ జ్యోతుల నెహ్రూ, సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, గౌతు శ్రీష, ఆర్వీఎస్ కేకే రంగారావు, దాట సుబ్బరాజులు ఉదయం 9:30 దస్పల్లా హోటల్ నుండి బయలుదేరారు. ఇక 10 గంటలకు విశాఖ డైరీ చేరుకుని హౌస్ కమిటీ సుమారు 2 గంటల పాటు డైరీలో సమీక్ష చేశారు. హౌస్ కమిటీ సభ్యులు పలు ఫైల్స్ సహా ఇతర అంశాలు పరిగణలోకి తీసుకున్నారు హౌస్ కమిటీ. ఆఫీస్ స్టాఫ్ వెళ్ళిపోండి. జనరల్ షిఫ్ట్ డ్యూటీ ఉన్న వాళ్ళు ఆఫీస్ స్టాఫ్ అందరూ వెళ్ళిపోండి. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించిన గోపిమూర్తికి 8,000కు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలై ఓట్లను బట్టి 7,745 తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించారు. అభ్యర్థి విజయం సాధించారు. కడప
జిల్లాలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డిని గతంలో సోషల్ మీడియాలో ప్రతిపక్ష నాయకులపై అసత్యమైన ఆరోపణ చేసిన అభియోగం నమోదు కావడంతో కడప సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రిమాండ్లో ఉన్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివ్ పర్సన్ వర్రా రవిరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా రాఘవరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు పులివెందులు వెళ్లిన సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇంతవరకు రాఘవరెడ్డి అందుబాటులోకి రాకపోవడంతో నేరుగా నిన్న సాయంత్రం ఇంటికి వెళ్లిన పోలీసులు 41 నోటీస్ ఇచ్చి ఇవాళ విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలోనే ఆయన కడప సైబర్ క్రైమ్ పోలీసుల వద్ద విచారణకు అడ్వకేట్ సమక్షంలో హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. Sami, Gangadhar sir. Okay. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోల్లో ఓ ప్రైవేట్ ప్రిన్సిపల్ కర్కశం, యూనిఫామ్ మరియు హోంవర్క్ చేయలేదనే నెపంతో 9వ తరగతి విద్యార్థులను చితకబాదిన ప్రిన్సిపల్. ఇక ప్రిన్సిపల్ కొట్టడంతో విద్యార్థిని చేతివేలు వంకర్లపోవడంతో హుటాహుటిన హాస్పిటల్కు తరలించింది యాజమాన్యం. ఇక చికిత్స కోసం స్కూటీపై ఆసుపత్రికి తీసుకువెళ్లి ఆసుపత్రి వద్ద వదిలి వెళ్లారు స్కూల్ యాజమాన్యం. ప్రిన్సిపల్ చితకబాధతో మరో విద్యార్థినికి జ్వరం తగలటంతో ఇంటికి పంపించారు యాజమాన్యం. అదే కాలు మేము కొడితే కాలు ఇరిగితే కొడితే ఇలా ఇక్కడ అయింది, రేపు ఇంకో సాట అయింది. జరిగింది అంటే షూస్ కలర్ షూస్ వాళ్ళు పక్కకు రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ వర్క్స్ చదవమన్నారు. అక్కడ నించోబెట్టారు కలర్ షూస్ వాళ్ళందరినీ. నించోబెడితే చదవమన్నారు. మామూలుగా రివిజన్ చేసాం. సార్ అప్పచెప్పించుకుంటా అన్నారు వర్క్స్. మేము చెప్పలేదని ఎన్ని పీకులు పీకారు? నేను 2 పీకులు. ఒకటి 2 పీకులు. ఎవడో చూపుద్దు పాము నాకు ఈడ్చితంతా ఎందుకు చెయ్యిద్ది. రేపు కాలు మేము కొడుతురు, కాలు ఇరిగిద్ది. ఎవడికి పోచి అట్ట పడితే అట్ట కొట్టడమేంది. 5-6 ఉన్నారు. నాకు కొట్టంలోనే ఇట్లా కొట్టంగానే పొంగళ్ళు పోయినాయి అంట. బాగా చూడు ఎంతలా వాసిందో. ఇక్కడ ఎవరు తింటారు? డీన్ మ్యాడ్ హాస్పిటల్ వెళ్ళారు అమ్మరా. ఫస్ట్ ఏం జరిగింది? ఫస్ట్ నిన్ను పిలిచారా మిమ్మల్ని? సరే ఏంది దడవటం ఏంది? ఊకి చదువుతున్నా ఏంది? బడి ఆయన 50 ఏళ్ళు తీసుకున్నాడు, బడి చదువుతున్నాడు. ఎట్ట పడితే అట్ట కొడితే సరిపోయిద్దా? ఏళ్ళ మేము పెట్టి